ఎంత విషయం అండి వాళ్ళ. మళ్ళీ అలాంటి యొక్క ఉత్సవం మన కోవిల్లో సాక్షాత్తు తిరువేంకటముడయాన్ ఇవాళ మనకి ఇక్కడ అటువంటి అనుగ్రహాన్ని అందరికీ కలిగిస్తున్నారు, అందరం పొందుతున్నాం. ఇకపోతే 33 కోట్లని మనం చెప్పుకున్నాం. దాంట్లో మనకున్నది అష్టవశులే, ఎనమండుగులే, ఏకాదశ రుద్రుడు, ద్వాదశ ఆదిత్యులు, అశ్విని దేవతలు కలిపి 33 మాత్రమే అయ్యారు. ఆ 33 మంది మాత్రం ఇవాళ రోజు అక్కడ వాళ్ళు ప్రత్యేక దర్శనం వివిఐపి దర్శనం చేసుకున్న వాళ్ళు ఇవాళ మనకు ఆ దర్శనాన్ని ఇచ్చి వాళ్ళు ఎంత నిలబడతారట. పక్కకి ఇంద్రుడు ఉన్నాడు, ఇంద్రుడు నన్ను చూడకయ్యా పెరుమాళం చూడు అంటాడు ఇంద్రుడు. ఇంద్రుడు వచ్చాడు, మనం సెలబ్రిటీస్ వస్తే అనుకుంటాం అందరినీ. ఇంద్రుడు వచ్చాడు, బ్రహ్మ వచ్చాడు, ఇక్కడ అందరు వచ్చి సకల దేవతాగణ సమూహం వచ్చి స్వామివారిని సేవిస్తుంటే, అరే రోజు మీరు నన్ను సేవించారు కదా, ఇవాళ నన్ను వీళ్ళని సేవింపజేయించండి అన్నారు పెరుమాళ్. అంత ఉత్సాహం పెరుమాళ్ళకి ఇవాళ మనం చూడాలని. ఒక ఆమె అడుగుతుంది, పొద్దునట్టు తెరిస్తే ఎప్పుడు మూసేస్తారు, రాత్రికి పోవచ్చులే అంటారు. అయినా పర్వాలేదు కానీ పోయి సుప్రభాత సమయంలో సందర్శిస్తే పరమాత్మ యొక్క నేత్ర దృష్టి ఆనందమైనటువంటి రూపకంగా అమ్మవారు ఉండి అందింపజేయించి, స్వామి చూసుడు కాదు, స్వామికి అమ్మ పరిచయం చేయించాలి. ఇదిగో వరజమ్మ వచ్చిందండి, వచ్చిందా 4 గంటలకు అక్కడి నుంచి వచ్చింది, రోజు వచ్చే అమ్మాయి ఇవాళ కూడా వచ్చింది, పల్లాండు ఏమండి ఆమె ఎలా వచ్చింది, ఆయన తీసుకొచ్చారు, అబ్బా ఈయనకు పల్లాండు. ఇవాళ అలాంటి మంగళాచారం పరమాత్మ మనందరికీ కూడా ఆ విరాట్టితో కూడిన పెరుమాళ్ళు ఇవాళ మనకు అందించడమే కాదు, అనంత విశ్వక్షేణ గరుడాది దేవతలతోటి ఆ గరుడునితోటి కూడిన పెరుమాళ్ళు, ఇవాళ నీ రథం వేగం పోవద్దు, మెల్లగా ఉండాలి, అందరు నన్ను చూడనియాలి అని చెబుతూ పెరుమాళ్ళు ఇవాళ ఊళ్ళూరుతూ ఆనందపడుతూ ఈ రోజు కోసం మనం చూడకుండా ఆయన ఎదురు చూస్తున్న రోజు నేటి రోజు ఏకాదశి రోజు. కోటి ఏకాదశి ఎక్కడ దొరుకుతుందండి? అలభ్య సంపద. కాస్త నిద్ర ఆహారం వ్యవహారంలో కాస్త మబ్బుదనం వస్తుంది, క్షణంలో కనుక ఆలోచిస్తే ఇవాళ చూడండి ఉదయం స్వరాలు ఎలా ఉన్నాయి, అందరివి చక్కగా ఉంటాయి. అంటే ఆ ముహూర్తం లక్ష్యం, అది ఆ ముహూర్త సాధన శ్లోకం అలాంటిది. తర్వాత రాదు, ఇంకా దాటితే సమయం 5 దాటితే రాదని. మళ్ళీ ఇలాంటి ముహూర్తంలో ఇవాళ పెరుమాళ్ళు మన దగ్గరికి ఇచ్చేసి దశ ఇంద్రియాలు అంటారు ఇవాళ. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు అంటారు, 10 ఇంద్రియాలు. మనం చెప్పాను మీకు పాఠం 1, 2, 3 సంఖ్యాశాస్త్రం ప్రకారంగా. మళ్ళీ ఇవాళ 5 కర్మేంద్రియాలు అంటే మనకు ముందు నడిపించినటువంటి పూర్వ ప్రారబ్ధ ఆగామి సంచిత కర్మలలో మన కర్మలు నడిపించాయి మనల్ని. ఆ నడిపించిన వాటికి ఇక స్వామి ఓర్వలేక ఇక చాలరా వాడి కర్మ చాలిగా వాడిని వదిలిపెట్టు నేనున్నానని చెప్పి ఒక్కసారి ఈ జ్ఞానేంద్రియాలు ప్రకాశింపజేయించి లక్ష్మి వాడి కనుక జ్ఞానేంద్రియాలు కనుక ప్రకాశిస్తే వాడు నా హృదయంలో చేరుతాడు, అది కటాక్షించు అని చెప్పి అమ్మవారి అనుగ్రహం కలిగించి విశ్వక్షేణాదుల వారి యొక్క అనుగ్రహం కలిగించి ఉపదేశ మంత్రం చేయించి ఆచార్య పరిపూర్ణత్వం అందించి పెరుమాళ్ళ హృదయంలో వంకసీమలోకి అందుకున్న రోజే నేటి రోజు. ముఖ్యంగా ఇవాళ విశేషమైనటువంటిది ఏంటంటే ఇవాళ మనకు శుక్రవారం. పెరుమాళ్ళ కన్నా విరాటి అనుగ్రహం పూర్తిగా లభించింది ఇవాళ లభించినటువంటి రోజు. నక్షత్రం అదే, వారం అదే, తిథి అదే, పెరుమాళ్ళు విచ్చేసినటువంటి తిథి కనుక మళ్ళీ ఈ రోజు పెరుమాళ్ళని సేవిస్తే అన్నారట. అంటే పెరుమాళ్ళని సేవిస్తే అంటే ఎలా సేవించాలి ఇవాళ పెరుమాళ్ళను? పరంపరగా ఉత్తరే తీరమాసాధ్య ఇవాళ అనుగ్రహం ఇచ్చడానికి వచ్చావు. అసలు ఇవాళ కోరిక ఇవాళ ఒక్కటే రోజు కోరుకోవాలి, రేపటి కోరదు. ఎందుకో తెలిసిన ఆయన ఉత్తరముఖంగా ఉంటారు. అంటే మనం ఉత్తరం ఆయన ముఖం ఉంటే ఉత్తరానికి మనం రావాలి, అంటే మనకు దక్షిణం అవుతుంది, ఆయన ఉత్తరం అవుతుంది. ఉత్తరంలో ఉన్నప్పుడు అనుగ్రహం కలిగిస్తారు అనేది అర్థం. ఇవాళ ఇక్కడ ఉంటే మనకి ఏదైనా సంభావన వస్తుందని అర్థం. పెరుమాళ్ అక్కడ వచ్చి ఉంటే అంటే ఇవాళ మనం వచ్చి ఏం చేయాలట, నేను యజమానిని, నేను ఈ డోర్లో చూస్తాను, ఈ గేట్ నేనే ఇచ్చారని వస్తే వాడిని పక్కన పెట్టమంటారు పెరుమాళ్ళు. అంటే ఈ ఎదురుగా నుంచి వచ్చిన వాడు ఆయనకు లెక్క. ఎందుకయ్యా అంటే ఉత్తరే తీరమాసాధ్య. విభీషణుడు ఏం చేశాడు తెలిసిన, ఏ దిక్కు నుంచి రాలేదట. రామచంద్ర స్వామి ఉత్తరముఖంగా ఉన్నారు కాబట్టి ఇవాళ ఇక్కడ కనుక ఉంటే అనుగ్రహం మనకు శరణాగతి చేస్తే అనుగ్రహం కలుగుతుంది, భాగవత దర్శనం కలుగుతుందని ఉత్తర ద్వారంగా ఉండి ఉత్తరం మీద ఎత్తుగా ఉండి పెరుమాళ్ళ పాదాలు సేవిస్తున్నాడు. ఆ ఉత్తరంలో ఉన్న పెరుమాళ్ళను సక్రమం చూడలే ఆయన. పక్కకున్నటువంటి ఆచార్యుని చూశాడు, సుగ్రీవుని చూశాడు.
అంగదుడిని చూశాడు, జాంబవంతుని చూశాడు, ఆంజనేయుని చూశాడు, లక్ష్మణుని చూశాడు. భాగవత దర్శనం. అక్కడి నుంచి వస్తుంటే చక్కగా మన ముఖం ఇటు పడద్దు, ఇక్కడ పడితే మన అటెండెన్స్ రాంగ్, పలకదు, పేరు పడదంట. అక్కడ చూడాలి. ఆ భాగవత కటాక్ష దర్శనం కావాలి అంటే ఈ ముక్కోటికి మన అదృష్టం ఏమిటంటే ప్రతి ముక్కోటికి మనకు గొప్ప వరం దొరికింది. ఏంటంటే ఈ తిరుప్పావై ఉత్సవం జరుగుతుంది కాబట్టి మన ముఖ్యమైనటువంటి మన అమ్మ, మన పిరాటి, మన ఆండాళ్ళ తల్లి కూడా మనల్ని ఈ రోజు కూడా పెరుమాళ్లకు దర్శనం చేయించగలిగిన అధికారం ఆమెదే. అక్కడ దర్శనం చేస్తే స్వామి ఇవాళ రోజు నేను పాసరాలు